సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29 నుంచి 35 వచనాలు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఇది మళ్ళీ చదవాలి. ఎందుకంటే అక్కడ వాక్యం తెలియజేస్తుంది, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడం, ఎవరికి చింత, ఎవరికి లెక్కలేనన్ని గాయాలు, ఎవరు వెక్కిరింతల పాలవుతున్నారు అని బైబిల్లో చూస్తే తాగుబోతులు అని దానికి జవాబండి. పాము కరిచినట్టుగా అది వారిని కరుస్తుంది అని బైబిల్ తెలియజేస్తాంది. ప్రియులారా, ఈరోజు నీ కుటుంబంలో శ్రమలకి, చింతలకి, జగడాలకి, వీటన్నిటికీ కారణం తాగుడు కావచ్చు. అయితే దాన్ని విడవడానికి నువ్వెందుకు ప్రయత్నం చేయవు? పరిశుద్ధాత్మ సహాయం అడిగితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం అందిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక్కరు కుటుంబంలో ఇలా చేయడం బట్టి ఆ కుటుంబం అంతా కూడా నాశనం అవుతుంది. ఆ కుటుంబంలో శాంతి సమాధానం కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలలో ఇది జరుగుతుంది. ఇది వాస్తవం. కాబట్టి దీని నుంచి బయటికి రావటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం సహాయం అడగాలి. లూకా సువార్త 6:27 ఈ వచనం యోబు జీవితంలో, అబ్రహాము జీవితంలో నెరవేర్చబడ్డది. అందుకే వాళ్ళు ఆశీర్వాదంగా మార్చబడ్డారు. ఈరోజు నీవు ఆశీర్వాదంగా మార్చబడాలంటే ప్రియబిడ్డ, ఎవరెవరు నిన్ను గాయపరిచారో గాయపరిచిన వారందరినీ క్షమించాలి. క్షమించకపోతే మొదటిగా మనం దేవుడికి దూరం అయిపోతాం. రెండోదిగా మన ఆత్మకి, శరీరానికి, మనస్సుకి ఇది ఒక ఆటంకంగా మారుతుంది. అభిషేకం మనం పొందుకోలేము. అనేక రకాల అనారోగ్యాలకు మనం గురి అవుతాము. మానసికంగా మనం నెమ్మది పొందుకోలేము. చూడండి, వాళ్ళని క్షమించలేకపోతే ఎప్పుడు ఆ థాట్ మళ్ళీ మనకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం క్షమిస్తామో దేవుని కృప అడగాలి. అయ్యా నీ కృప ఈ ప్రభువా, క్షమించటానికి అట్లాంటి మనసు ప్రభువా అని మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ కృప దేవుడు మీకు నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తాడు.